ఓకే ఈరోజు విజిట్ చేశారు కదా, ఏంటి మేడం? ఈరోజంటే డయాలసిస్కి ఒకసారి చూద్దామని ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. ఒకసారి చూసి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడాలని ఇక్కడికి వస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి చాలా డబ్బు కూడా ఖర్చు పెడుతున్నాం. గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ చెప్తా ఉంటారు, ఒక హాస్పిటల్కి వెళితే మనకు ఒక దేవుని టెంపుల్కి వెళ్ళినంత ఫీలింగ్ కూడా కలగాల. ఆ విధంగా నీట్నెస్ కానీ పేషెంట్లు వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది కలుపుకోకుండా పంపించాలనేది గౌరవ సీఎం గారు కూడా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఈ డయాలసిస్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా డయాలసిస్ అవసరం అనేది కూడా మేము కూడా ఇంతకుముందు ఆర్డిటీ వాళ్ళని కూడా ఒకసారి మేము కూడా అడిగిన తర్వాత వాళ్ళు కూడా పెట్టారు. గత ప్రభుత్వంలో కూడా ఈడ 2012లో ఒక ప్రైవేట్ కంపెనీకి కూడా ఇక్కడ ఇచ్చినారు, ఒక టెండర్ లాగా బీబ్రామ్ దీని కంపెనీ వాళ్ళకి కూడా ఇచ్చినారు. కానీ వాళ్ళు ఇక్కడ లేరు, ముంబైలో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ మహేష్ బాబు అనే ఆయనకి ఇచ్చినారు కాంట్రాక్టు. ఆయన ఇచ్చిన తర్వాత కనీసం ఇక్కడ వచ్చి వాళ్ళు చూసిన పాపాన్ని కూడా పోలే. దాదాపు మనకి ఏసీలు కూడా సరిగ్గా పని చేయలేదని కూడా మా దృష్టికి కూడా వచ్చినాయి. అదేవిధంగా జనరేటర్ కూడా ఒక 8 నెలల నుంచి కూడా పని చేయలేదన్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మా దృష్టికి వచ్చాయి. కాబట్టి తప్పకుండా ఎవరికి కూడా డయాలసిస్ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మా ప్రభుత్వంది, మా మీద కూడా ఉంది. ఇప్పుడే నేను మినిస్టర్ గారు మన కామినేని శ్రీనివాస్ అన్నగారితో కూడా ఇప్పుడు మాట్లాడిన తర్వాత సోమవారమే ఒక టీం పంపిస్తాం, ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా కూడా చేస్తానని కూడా అన్నగారు కూడా చెప్పారు. ఇదే కాకుండా హిందూపురం ఒక అమ్మాయి లేడీ కూడా వచ్చింది. హిందూపురం నుంచి ఇక్కడ రావాలంటే మాకు ఛార్జీలు అనుకోదానికన్నా 1 రోజు 2 రోజులు కూడా టైం పడుతుంది. కాబట్టి మాకు హిందూపురంలో కూడా డయాలసిస్ పెట్టించమ్మా అని అడుగుతున్నారు. కాబట్టి మన బాలకృష్ణ అన్నగారు ఎమ్మెల్యే గారు కూడా ఇద్దరం కూడా కలిసి మన ఇప్పటి మినిస్టర్ గారితో కూడా మాట్లాడిన తర్వాత హిందూపురంలో కూడా ప్లాన్ చేసి తప్పకుండా పెడతానని కామినేని శ్రీనివాస్ అన్నగారు కూడా చెప్పారు. ఇక్కడ పరిస్థితులు అంటే డాక్టర్లు ముఖ్యం. ఇక్కడ ఉండి కనీసం వాళ్ళు చూసుకునే బాధ్యత కూడా వాళ్ళది. ఎంతసేపు అంటే నీట్నెస్ కూడా పెట్టుకోవాలి. డయాలసిస్ చేసే దగ్గర కూడా పక్కన మన పరిశుభ్రాలు కూడా సరిగ్గా సక్రమంగా బాగుండాలనేది కూడా వాళ్ళు ఒకసారి కూడా గమనించాలా. ఇక్కడ స్మెల్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ లేకుండా రేపు మధ్యాహ్నం లోపల మళ్ళీ నేను రేపు 10 గంటలకు వస్తాను. వచ్చినప్పుడు ఆ టైంకి వచ్చినప్పుడు ఇక్కడంతా నీట్గా కూడా ఉండాలని కూడా వాళ్ళు కూడా చెప్పాను. నేను చెప్పినవే కాకుండా వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని పేషెంట్లు వచ్చినప్పుడు సరిగ్గా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళు వచ్చినప్పుడు మంచిగా మాట్లాడించి వాళ్ళని దగ్గర తీసి వాళ్ళకి అన్ని రకాలుగా సేవలు చేయడం కూడా డాక్టర్ల బాధ్యత. ఇక్కడుండే ఈయన వెంకటేశ్వర గారు అంటే ఈయన కూడా చూసుకోవాలి, తన బాధ్యత అది. ఇప్పుడు మేము మినిస్టర్లు వచ్చి ఎమ్మెల్యేలు వచ్చి ఎవరో చెప్పడం, పేపర్లో రాయడం, టీవీలో వచ్చి చూసి గమనించి చేసేది కాదు. వాళ్ళకు ముందుగా వాళ్ళకు కూడా ఒక బాధ్యతగా ఉంటుంది. మన ఇంట్లో మనం ఏ విధంగా శుభ్రంగా ఉంటామో అంతకన్నా జాగ్రత్తగా హాస్పిటల్ కూడా చూసి శుభ్రంగా కూడా పెట్టుకోవాలా. ఇక్కడ నేను వెంటనే కూడా కరెంటు ప్రాబ్లంలో ఒక డీపీ కావాలని ఒక పేషెంట్ కూడా అడిగారు. వెంటనే నేను ఏసీని పిలిపిస్తున్న డీపీ ఇది కూడా ట్రాన్స్ఫర్ కూడా పెట్టిస్తాము. ఏసీలు కూడా సరిగ్గా లేవన్నారు కాబట్టి ఏసీలు రిపేర్ చేసి దానికి ఇట్ని పిలిపిస్తున్నా. అది కూడా రేపు నేను నైట్కి అంతా ఏసీలు కూడా పనిచేసేలా కూడా చేస్తాననుకున్నా చెప్తున్నా. ఏదైనా ఇంకా ప్రాబ్లం ఉంటే మా దృష్టికి వస్తే తప్పకుండా అవన్నీ కూడా చేసేదానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండదని డాక్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎందుకంటే నాకు కూడా బాధ వేసింది, ఒక మంత్రిగా కన్నా పర్సనల్గా నాకు కూడా బాధ వేసింది. చాలా వేడిగా ఉంది లోపల. అది అలా లేకోకుండా చల్లగా ఉండాలంటే డయాలసిస్ చేసుకున్నప్పుడు వేడిగా లేకోకుండా కొంచెం కూల్గా ఉంటే కూడా వాళ్ళకు కూడా చేసుకునేదానికి బాగుంటుంది. ఇంకా కరెంట్ ప్రాబ్లం లేకోకుండా ఏసీలు కూడా ప్రాబ్లం లేకుండా అన్ని రకాలుగా సక్రమంగా ఉండేలాగా ఏర్పాట్లు కూడా చేస్తానని కూడా ముఖ్యంగా తెలియజేస్తాను. ఇప్పుడు దాకా వీళ్ళు బిల్లులు వసూలు చేస్తున్నారు కదా, నేను ఇప్పుడే చెప్పాను. ఎందుకంటే ఒక్కొక్క డయాలసిస్కి వచ్చి ఒక వ్యక్తికి వచ్చి 1200 రూపాయలు వస్తుంది. అంటే ఒక్కొక్క వ్యక్తికి వచ్చి 10 సార్లు చేయొచ్చు, లేదంటే 15 సార్లు కూడా చేయొచ్చు. వాళ్ళందరికీ ఒక ఆయన అడిగితే నా పేరు మీద 12,500 రూపాయలు పే చేస్తున్నారని కూడా చెప్పారు బిల్స్. అంటే ఇంత డబ్బులు మనం తీసుకున్నప్పుడు కనీసం మినిమం అన్న ఇక్కడ వాళ్ళు చూసుకునే బాధ్యత వాళ్ళది. దానికని నేను కూడా చెప్పాను, కాంట్రాక్ట్ ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎవరికైనా ఈ నెల మాత్రం బిల్స్ ఆపండి, ఆపిన తర్వాత ఇవన్నీ రిపేర్లు చేసిన తర్వాత బిల్స్ కూడా మనం పే చేద్దామని ఇప్పుడే నేను చెప్పాను. ఎవరైనా సరే ఎవరు ఫోన్ చేసినా బిల్స్ మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు. ఇక్కడ నాకు క్లీన్గా ఉండాలి. ఎవరైతే కాంట్రాక్టర్ అంతా వచ్చి ఏసీలు కానీ, ఇక్కడ జనరేటర్ కానీ, బాత్రూమ్ల లైట్స్ కానీ, నీటి సమస్య కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాతే వాళ్ళకి కూడా బిల్స్ ఇస్తామని. నైట్ టైమ్స్ కూడా హెడ్ ఇంజరీస్ జరిగి ఏదైనా మేజర్ యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ వైద్యం అందే పరిస్థితి లేదు మేడం. నైట్ టైమ్స్ స్కానింగ్ కానీ లేకపోతే ఎక్స్రే ఇట్లాంటి చనిపోవాల్సిందే పేషెంట్. నిన్న 2 days బ్యాక్ కూడా చనిపోయారు. సిటీ స్కాన్ బయట డైరెక్ట్ పేషెంట్
అది నేను ఆ టైంలో అసలు వాళ్ళకి బయటకు టైప్ చేసిన అంశం వీటిని సూచించే ఇప్పుడు ఉన్నాయి కదండి మనకి లేవా సిటీ స్కాన్ 16 ఏళ్ళు అయిపోయింది అది పనికి రాదు అని కంపెనీ వాళ్ళే చెప్పారు. కొత్తది కొనాలంటే 6 కోట్లు అవుతుంది. డిఎంఈ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వెళ్ళింది. అంతవరకు బయట వాళ్ళు టైప్ కండి అని చెప్పి మేజర్ యాక్సిడెంట్ జరిగి హెడ్ ఇంజరీ వస్తే వాడు అంటే ఇప్పుడు మనకి హాస్పిటల్లో లేదని ఎక్స్రే తీసుకునే స్కానింగ్ లేదని చెప్తున్నారు. ఇది కూడా నేను మినిస్టర్ గారు కూడా అంటే నెక్స్ట్ మంత్ మినిస్టర్ గారు కూడా వస్తారు. ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏమో మన హాస్పిటల్కి అవసరం అనేది కూడా మనం తెలుసుకొని తప్పకుండా మనం చేసుకుంటాం.